వెరీ గుడ్. నేచర్ రిట్రీట్ అంటే మీకు చుట్టూ నేచర్ అండి. ఒకసారి మీరు వ్యూ చూసినట్టయితే అదిరిపోద్ది. ఒకసారి వ్యూ చూడండి. ఇదిగో మనకి మధ్యలో హిల్స్ మధ్యలో ఒక లేక్, చుట్టూ ఫారెస్ట్. ఇప్పుడు మనం ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నాము. పిల్లలు అసలు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు. ట్రెక్కింగ్ అని రెడీ అయిపోయారు. మంచి చల్లగా ఉందండి. ఫిషింగ్ చేయడానికి కూడా రాడ్ వెతుక్కున్నాడు మావాడు. సో లేక్ లో ఫిషింగ్ చేద్దాం దాంతో. ఇట్స్ నాట్ లైక్ ఫర్ ఫిషింగ్ అనుకుంటామా, అది బోటింగ్ అనుకుంటా. ఓకే, సో ఇవి విల్లాస్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. అండ్ ఆర్ ఫేవరెట్ స్విమ్మింగ్ పూల్ టు ఎంజాయ్. ట్రెక్కింగ్ అయిన తర్వాత ఇంక పూల్లో దిగేయడమే. సో యూ కెన్ సీ ద ఎంటైర్ వ్యూ. సో ఇక్కడ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. అది మనం రాత్రి ఉన్న రెస్టారెంట్. అండ్ హియర్ వీ హ్యావ్ ఏ స్టేజ్ టు పర్ఫార్మ్ ఆర్ డాన్స్ ఆర్ ఎనీ డ్రామా ఎనీథింగ్. ఇక్కడ ఈజీగా ఒక పెళ్లి చేసేయచ్చండి. సూపర్గా ఉంటుంది. ఈ ట్రీ అయితే నాకు భలే నచ్చింది, ఎంత బాగుందో నిజంగా. దీని వెనక నాకు వీళ్ళ ప్యాషన్గా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. ఇదంతా ఈజీ కాదండి. ఇది ఒక అడవి లాంటి ప్లేస్ని ఇంత అందంగా మలిచారు. సో ఇప్పుడు ఈరోజు మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే అదంతా వాళ్ళ కష్టమే అండి. దీని ఎండి గారు సుధాంశి గారు మొన్న దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఆయన ఫేస్ అంతా సన్ బర్న్స్ వచ్చేసినాయి. ఈ స్ట్రగుల్లో చాలా స్ట్రెస్ తీసుకుని దీన్ని చేస్తున్నారు. ఇట్స్ విత్ ప్యాషన్ అనేది చెప్పారు. ఇట్ ఈస్ ప్యాషన్ డ్రివెన్. అదర్వైజ్ వీ కాంట్ డూ ఎ ప్రాజెక్ట్, ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ లైక్ దిస్. ఇట్స్ లైక్ నియర్లీ 300 acres ప్రాజెక్ట్ అండి ఈ రిసార్ట్. అంటే మొత్తం చుట్టూ ఉన్న హిల్స్ ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్నాయి. ఇట్ ఈస్ లాకింగ్, ద రిసార్ట్ ఈజ్ లాకింగ్ ఆల్ ద హిల్స్ అన్నట్టు. అందుకనే దీనికి హిల్ లాక్ అన్న పేరు పెట్టారంట. సూపర్ థాట్. సో ఇఫ్ పాసిబుల్ నేను సుధాంశ్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఐ విల్ డూ అన్ ఇంటర్వ్యూ విత్ హిమ్. సో ఇక్కడ గోయింగ్ ఫార్వర్డ్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ క్యాసల్ అట. సో మళ్ళీ రావాలి ఆ క్యాసల్ చూడడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ హిల్ లాక్ ప్రాజెక్ట్. మీకు నచ్చింది కదా? నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో రాత్రి మీకు చూపించడానికి అవ్వక చూపించలేదండి. ఇక్కడే లోపల టెంట్ హౌస్లు ఉన్నాయి. అంటే మనం విల్లాలో ఉన్నాం, బట్ టెంట్ హౌస్లు కూడా అవైలబుల్ అంట. మై ఫేవరెట్ బుద్ధ చూడండి ఎంత బాగుందో. నమస్తే బుద్ధ. సో ఈ వెనకాల ఈవెన్ క్యాంప్ ఫైర్ వేయడానికి ప్లేస్ కూడా ఉంది. వ్యూ అదిరిపోతుంది. తీస్తావా? రా రా చూద్దామండి ఎంత బాగుంటుందో. ఇంకా మనకి స్మోక్ వస్తుంది చూడండి. భలే వెచ్చగా ఉండాలి. నైస్ స్మోక్ వస్తుంది. ఇంకా రాత్రి వేసిన ఫైర్ స్టిల్ ఇది లోపల బర్న్ అవుతుంది. చూసావా ఎంత పెద్ద దుమ్ము. చాలా దుమ్ము ఉంది. దుమ్ము కాదు, ఇట్స్ యాష్. ఏమో తెలుసు, మనం హోమాలు చేస్తాం కదా. ఇప్పుడు యాక్చువల్లీ మనం ట్రెడిషనల్గా హోమం అనేవాళ్ళం, ఇప్పుడు మోడర్న్గా ఫైర్ క్యాంప్ అన్నాం. అంతే డిఫరెన్స్. ఏమొచ్చింది? యా, we got our coffee, boost, milk. బూస్ట్ అండ్ మిల్క్. నాన్నని పిల్లమ్మా. బూస్ట్ మిల్క్ అంటే ఇదేంటి? బూస్ట్ మీకోసం. ఇవి ఏం పక్షులమ్మా అరుస్తున్నాయి? అమ్మా ఇవి ఏం పక్షులు? చిన్న చిన్న పక్షులు భలే ఉన్నాయి.
సో నైస్. బర్డ్స్ మా ఇక్కడ చాలా బర్డ్స్ వస్తున్నాయి.